నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలుగుదేశం కడప మహానాడు విజయవంతం. రాయలసీమని రాష్ట్రానికి మణిహారంలా అభివృద్ధి చేస్తామన్న సీఎం. ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల్లాంటి వారేనన్న చంద్రబాబు. వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని గట్టి హెచ్చరిక. అందరూ అహంకారం పక్కన పెట్టి పనిచేయాలన్న లోకేష్. నేలపైనే ఉండి ప్రజలకు సేవ చేయాలని పిలుపు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, రాజు కేసిరెడ్డికి కస్టడీ. మద్యం కేసులో 2 రోజులు విచారించనున్న సిట్ అధికారులు. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ ముమ్మర దర్యాప్తు. హైదరాబాద్లో సిరాజు సమీర్కు టచ్లో ఉన్న వారి ఇళ్లల్లో సోదాలు. పీఓకే ప్రజలు భారతీయ కుటుంబంలో భాగమే. త్వరలోనే దేశంలో కలిసిపోతారన్న రాజ్నాథ్. ఆయుధాల సరఫరాపై వాయుసేన అధిపతి సంచలన వ్యాఖ్యలు. గడువులోగా ప్రాజెక్టు పూర్తి కానప్పుడు ఒప్పందాలు ఎందుకని ప్రశ్న.